వ్యక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను, అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈరోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని లేకపోతే క్రిస్టియన్ మతం గాని ఇస్లామీ గాని ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు.